నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొన్ని రకాల సమస్యలకి పంచబలులు చేయాలి అని అంటూ ఉంటారు కదా. సో మరి ఏంటి పంచబలులు అంటే ఏంటి, దాని యొక్క మూలార్థం ఏంటి గురుగారు తెలియజేస్తారా? పంచబలులు అనేటువంటిది అసలు మనకు సంబంధించిన విషయం కాదు. పూర్తిగా మంత్ర తంత్ర యంత్రానికి సంబంధించిన విషయం కాదు. ఓకే, క్షుద్రానికి సంబంధించింది. మంత్రమునందు మనం ఎంత చేసినప్పటికీ కూడా కూష్మాండ బలి, రక్తాన్న బలి, మాషబలి, మాషభక్త బలి, ఈ 3 రకాలు ఉంటాయి. రక్తాన్నము అంటే అన్నంలో కుంకుమ కలిపి బలిహారంలాగా ఇవ్వటం. ఇలా ఇంతవరకే మన కొన్నిట్లలో లవణంతో చేసేటువంటిది ఉంటుంది. అంతకు మించి మనకేముండవమ్మా. బలి అనేటువంటి ప్రక్రియలో ప్రధానంగా పంచబలులు అని అన్నాము అంటే దాని ప్రక్రియ అందులోకి వెళ్ళిపోతుంది. అదంతా పూర్తి క్షుద్రం. ఆ క్షుద్రము అనేటువంటిది మనకు అవసరమా? ఈ మధ్యకాలంలో నేను తప్పలేదు కానీ చాలా చూస్తున్నా, చాలా వరకు చూసా. జ్యోతిష్యంలో కూడా రకరకాల జ్యోతిష్యాలు రావటం, జ్యోతిష్యంలో కూడా రకరకాల జ్యోతిష్యాలు రావటం, ఈ పంచబలులు అనేటువంటివి రకరకాలు నేను చూస్తూనే ఉన్నా. చాలా నమస్కారము. చూసేవాళ్ళు అంతటి హీనస్థితిలో ఉన్నారు, వినేవాళ్ళంతా కూడా. బలి అనేటువంటి పదమే మంత్రసాధనకి సంబంధించింది కాదు. అందులో పంచబలులు, ఈ పంచబలులు చేసేవారు పంచమకారాలతో కూడి ఉంటారు. వాళ్ళు మందు తాగుతూ ఈ కొన్ని రకాలైన ప్రక్రియలతోటే ఉంటూ ఉంటారు. అదంతా కూడా వామాచార ప్రక్రియ. మనం దాని గురించి తెలుసుకోకూడదు, ఆలోచించకూడదు, అనుమానించకూడదు అసలు. ఎందుకంటే తెలుసుకోవటం వలన ఏమవుతుందంటే ఆకర్షింపబడతామమ్మా. తెలుసుకోవటం వలన ఆకర్షణ పెరుగుతుంది. దేనికి? అదేంటో తెలియదు, ఎలా ఉంటుంది. తెలుసుకోవాలని ఆకర్షింపబడతాం. అంటే చెడు ఎప్పుడు ఏం చేస్తుంది? ఆకర్షిస్తూ ఉంటుంది. మంచి ఎప్పుడు ఆకర్షించదమ్మా, అలా ఉండిపోతుంది. నువ్వు వస్తే రాకపోతే పోనట్టుగా. చెడు అనేటువంటిది ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ క్షుద్ర ప్రయోగాలు ఇవన్నీ కూడా వ్యసనాలకు సంబంధించింది. అదేంటో తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో చూడటానికి వెళ్తాం. అక్కడ కూర్చున్నప్పుడు కొంతమంది మందు తాగి చేస్తూ ఉంటారు. అది తాగుతున్నప్పుడు ఓహో మందు తాగొచ్చు అనమాట, అయితే పూజ చేస్తూ సంబంధం లేకుండా వస్తాయి. అంటే పూజలు చేస్తూ మందు తాగొచ్చు, అంటే పూజారులు కూడా మందు తాగొచ్చు. అంటే తాగుతూ చేస్తారా గురుగారు? ఎవరు చేస్తారమ్మా, అది మనకు సంబంధించిన వాళ్ళు చేయాలి. ఆ తత్వం మొత్తం వేరు. కానీ ఇక్కడ ఏమైందంటే పూజ చేసే వాళ్ళందరూ పూజారులు, మంత్రాలు చదివే వాళ్ళందరూ బ్రాహ్మణులు అనేది వచ్చేసింది. ఇవాళ బ్రాహ్మడు అంటే ఎందుకు అంత చులకనవుతున్నాడంటే, బ్రాహ్మణేతరులందరూ, బ్రాహ్మణులు కాని వారందరూ కొన్ని బీజాక్షరాలు వ్యవహారం చేసేసుకొని ఈ తంత్ర ప్రక్రియలో పంచాకండువా కట్టుకొని కూర్చొని కొన్ని రకాలు చేయడం వలన ఆయన బ్రాహ్మడు. పంతులు గారు మందు తాగారు, పంతులు గారు మాంసం తిన్నారు, పంతులు గారు మందు తాగుతూ పూజ చేశారు. ఇవి వస్తున్నాయి. చేసింది ఎవడు? సంబంధించిన వాడు కాదు. వాడి గోత్రం ఏంటి తెలియదు, వాడి విధానం ఏంటి తెలియదు, అస్తమానం ఏంటి తూర్పెట్టు తెలుసా తెలియదు. వాడు ఎవడో చేస్తుంటే నువ్వు పంతులు గారిని ఎలా అనుకున్నావు? అంటే ఇదంతయు కూడా ఒక రకమైనటువంటి మాఫియా. ఓకే, అంటే సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాల్ని, వైదిక ధర్మాన్ని, వైదికాన్ని అనుసరిస్తున్న వాళ్ళని తొక్కేయాలి, నాశనం చేయాలి. నాశనం చేయాలంటే ఏం చేయాలంటే, ఉన్నాయి ఆచారాలు లేవు అని చెప్పట్లా, అవి మన వైపు లేవమ్మా. మన వైపు ఎక్కడా లేదు. ఈ వామాచార ప్రక్రియలని మన వైపు ఎక్కడా లేవమ్మా. దాన్ని తీసుకొచ్చుకున్నారు మన వైపుకి ఈ మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు చేసేటువంటి వాళ్ళు. అసలు దశమహావిద్యలు అంటే తెలియని వాళ్ళు కూడా దాని గురించి ఏదో కొన్ని క్లుప్తంగా చూసేసుకొని, నా అంతటి పోటుగాళ్ళు లేడు, నా అంతటి మహావిద్య విశేష సంపన్నుడు లేడు, నా అంత అనుష్ఠానం చేసే వ్యక్తి లేడని చెప్పి రకరకాలుగా పేర్లు పెట్టేసుకుంటూ అయింది. వచ్చేసారు జనాలందరూ కూడా ఇందులోకి. దీనివలన ఏంటి ఉపయోగం? సనాతన ధర్మం మొత్తం కూడా పూర్తిగా దేనికి పనికిరాకుండా పోయే స్టేజ్కి వచ్చేసేసింది. మిమ్మల్ని ఒక మాట అడగండి గురుగారు. పంచబలులు కావచ్చు, వామాచారం కావచ్చు, లేదంటే మద్యం తాగుతూ పూజ చేయడం కావచ్చు, ఇటువంటివి కొన్ని ఓ 15 ఏళ్ల క్రితం మీరు చూశారు, ఎక్కడ విన్నారా? లేదు గురుగారు, ఎక్కడా వినలా. ఎక్కడికి వెళ్ళినా చక్కగా స్నానం చేసుకొని మడిగట్టుకొని శుచిగా వెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి ఆరాధన చేసుకోవాలి, ఇంటికి వచ్చిన తర్వాత మనం మిగిలినవన్నీ అనే విన్నాం. అంతేగాని మందు తాగుతూ పూజ చేయటము,
అలాగే హోమం చేసే పదార్థాలు అవన్నీ కూడా ఎంతో శుచిగా ఉండాలి అని చెప్పి గబిక్కిన మనం ఈ పెదాలు ఏదన్నా మట్టుకుని చేగడుకుంటుంటాం ఎంగిలి అవుతుందని చెప్పి. అవును. మంచిని కూడా ఖర్చుకుని తాగితే దాంతో ఇంకొకళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ఎత్తుకుని తాగుతూ ఉంటాం. అవునా? అవును. ఇళ్లల్లో కూడా వంట చేసుకునే పదార్థాల్లో కొంతమంది ఆ గిన్నెలో బొచ్చులు తింటూ ఉంటారు, కానీ అవి ఏవైతే పదార్థాలు వండుతూ ఉంటామో ఆ వండిన పదార్థాల్లో కాకుండా విడిగా ప్లేట్లో కంచాలు పెట్టుకొని తింటుంటారు విస్తరాకులు. ఆ గిన్నెలో కలుపుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ దేవుడిగానే పెట్టాలంటే ఇది ఎంగిలైపోతుంది, పాత్ర కడిగినప్పటికీ కూడా పనికిరాదు అని మనం కొన్ని చూస్తూ ఉంటాం. చూడమంటారా? అంటే పూర్వం నుంచి కూడా ఒక విధానంలో మనం వస్తున్నాం. అవును గురుగారు. ఇవాళ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయేమో మరి. ఎందుకంటే అన్నమాట ఒక హోమ ద్రవ్యం, హోమంలో వేసే పదార్థాన్ని ఎంతో మనం పవిత్రంగా చూసుకుంటాం. అటువంటిది ఉచ్ఛిష్టము అంటే ఏమిటో గుర్తు తెలియదు కొంతమందికి. ఉచ్ఛిష్టము అంటే మిగిలినటువంటిది, మిగిలించబడినటువంటిది, అంతేగాని ఎంగిలి అని కాదమ్మా. కేవలం చాలామందికి ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి అని అర్థం, ఎంగిలి అని అర్థం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉచ్ఛిష్ట అనే పదార్థానికి విచక్షణ కోల్పోయి ఎంగిలి అనే పదాన్ని తీసుకొని ఆ హోమం చేసే పదార్థాన్ని వీళ్ళు తిని ఆ మిగిలిన అందులో వేసి దాన్ని హోమం చేస్తూ ఉంటారు. ఉచ్ఛిష్ట గణపతి హోమం. దీనికి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, ఎగ్గు ఏమాత్రం లేనటువంటి ప్రజానీకం గురుగారు మీకు నమస్కారాలని, ఇలాంటి వాళ్ళు మేము చూడని చెప్పి నమస్కారాలు చేస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు. ఎవరికి బుద్ధి లేదు ఇక్కడ? ఎవరికి బుద్ధి లేదమ్మా? ఆ కీకి దీర్ఘం పెట్టడం ఎవరికీ బుద్ధి లేదు. చేసేవాడికి బుద్ధి లేదు, చూసేవాడికి అంతకన్నా బుద్ధి లేదు, చేయించుకునేవాడికి అంతకన్నా లేదు. ఎంగిలి పదార్థాలని హోమంలో వేయటం ఏంటి? యజ్ఞగుండం అంటే ఎంత పవిత్రమైనటువంటిది, యజ్ఞం చేసే ద్రవ్యం ఇంకెంత పవిత్రంగా ఉండాలి, దాన్ని ఎంగిలి చేసి హోమం చేయటం ఏంటని విచక్షణ ఉండాలిగా. లేదు. అటువంటి స్టేజ్కి మనం వచ్చేసేసామమ్మా. అంటే మంచి ఏంటి, చెడు ఏంటి అనేటువంటిది తెలుసుకునే విచక్షణ మనం కోల్పోయి ఎవరైనా ఏదైనా ఒక కొత్త పోకడ ఒకటి చెబితే అది మంచిది, ఇట్లా ఎవరు చెప్పలేదు, ఈయన చెప్పాడు చాలా గొప్ప వ్యక్తి అని ఆ వ్యక్తికి పట్టం కట్టేస్తున్నారు. దానివల్ల మన వంశం ఎంత కీడుకి నోచుకుంటుందో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎంత అనర్థానికి మనం దిగజారుతున్నామో, ఏ స్థాయికి మనం వెళ్తున్నామో మనకు అర్థం కావట్లేదు. అదేంటండి నేను మిమ్మల్ని పంచబలులు అడిగితే ఇవన్నీ చెప్తారేంటండి అంటే నేను మొదట్లోనే నానమ్మ పంచబలులు అంటే బల్లి పిల్లబల్లి తల్లిబల్లి అన్నట్టుగా మనకు సంబంధించింది కాదు, సబ్జెక్టే మంది కాదు. అసలు మనం చెప్పటం తేలికే, ఇది ఉంటుందమ్మా, ఇది ఉంటుందమ్మా, ఇది ఉంటుంది, ఇది ఇలా చేస్తారు అనగానే కొంతమంది యువతకు అదేంటో తెలుసుకోవాలని జిజ్ఞాస పడుతుందమ్మా. పంచబలులు అన్నారు, అందులోనే పంచమకారాలు కూడా చెప్పారు. ఈ పంచమకారం అంటే ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకున్న దగ్గర నుంచి కాగలుగుతారా? ఆయన చెప్పారు పంచమకారాల గురించి చెప్పారు, ఆయన చెప్పడం తప్పలేదు కానీ నేను చేస్తే తప్పు వచ్చింది అంటారు మళ్ళీ. అంటే ఇప్పుడు వాళ్ళకి నేర్పింది ఎవరు? ఇక్కడ కూర్చున్న మేమేగా. పంచమకారాలంటే చాలామందికి తెలియని వాళ్ళకి పంచమకారాలతో ఇలా పూజలు చేస్తారు అని చెప్పితే చూసిన ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే పూజలు చేసేవాళ్ళు మందు తాగొచ్చు, మాంసం తినవచ్చు, ఆడదాంతో సంభోగించవచ్చు అంటే ఆ విధానం ప్రత్యేకంగా చెప్పబడింది, మనకు కాదు. అది తెలుసుకుని ఏం చేస్తారు? అదేంటండి గురుగారు మనం మీరే కదా చెప్పింది, వాళ్ళు నేను చేస్తే తప్ప అంటారు. వాళ్ళకి నేర్పింది ఎవరు? వాళ్ళు నాశనం చేస్తుంది ఎవరు? మళ్ళీ మేము ఇక్కడ కూర్చొని. కాబట్టి ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది రహస్యంగా ఉంటుంది అనేటువంటివి ఉంటాయి. కాబట్టి మనకు సంబంధం లేని దాని గురించి మనం ఏదో తెలుసుకోవాలి. తెలివిగల వాడికి తెలివి లేని వాడికి తేడా తెలుసామా మీకు? తెలియదు కదా. ఇద్దరు వెళ్తున్నారు, ఒకడు తెలివిగలవాడు, ఒకడు తెలివి లేనివాడు. తెలివిగలవాడు అనుకుంటారట వీడికి తెలివి లేదు, వీడి బ్రతుకి అంతా, వీడు ఎప్పటికీ జీవితంలో బాగుపడతాడు వీడు అని వెళ్తుంటే కాలుకి ఏదో తగిలింది. తెలివి లేని వాడికి చూశాడు, ఈ అమ్మాయి ఇప్పుడు ఏదో తగిలింది, ఇంటికి కాలు కడుక్కుందా అని అనుకుని వెళ్ళిపోయాడు. తెలివిగలవాడు కాలుకి ఏదో తగిలింది, అదేంటి ఇప్పుడు అర్జెంట్గా తెలుసుకోవాలి. వాడు చేతికి తీసుకొని ముక్కుకి పెట్టుకునేవాడు, చెయ్యి అనుకున్నాడు తర్వాత. అంటే మన దగ్గర ఉన్న వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయంటే అమ్మా, కొన్ని విషయాలు మనం తెలుసుకోకూడదమ్మా, అవి మనకి అనవసరం, దానివలన ప్రయోజనం శూన్యం, చెడు తప్ప మంచి లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కానీ నేను మొదట్లో చెప్పా, ఈ పంచ బలులు అనేటువంటి కానీ పంచ మకారాలు అనేటువంటి కానీ మనిషిని ఆకర్షిస్తాయి. కాబట్టి మనిషి నాశనానికి అది పునాది. కాబట్టి అవి తెలుసుకోకపోవటం, వాటి జోలికి వెళ్ళకపోవటం అతనికి కావచ్చు, అతని కుటుంబానికి కానీ చాలా శ్రేయస్సు. ఇంకొంతమంది
ఈ బలులు చేయటం వలన మనకు తొందరగా ఫలితాలు వచ్చేస్తే అంటారు. అది ఒప్పుకుంటా, కాదని నేను. కొన్ని తంత్ర ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఇక్కడ మంత్రం అనుష్ఠానం చేసి నీళ్ళు వదిలిపెట్టి అక్కడ ఫలితం వచ్చేస్తుంది. ఓకే. 2.5-3 గంటలు సంవత్సరాల తరబడి ఉన్నటువంటివి కూడా ఈ ఫలితం ధార. ఇవే పంచమకారాలకు సంబంధించినవమ్మా, మకారాలు సంబంధించినవి. అవి చేసే మంత్ర ప్రయోగానికి క్షుద్రం కదా, తక్షణం అక్కడ ఫలితం ఇస్తుంది. అది బ్రతుకున్నంతకాలం నీ తర్వాత నీ తరాలతో సహా, నీ తరతరాలతో సహా దాన్ని అట్లా పోషించగలరా? లేదు. పోషించినప్పుడు జీవితం అంతా ఏమవుతుంది, ఒక్కసారి తలకిందులవుతుంది. కాబట్టి హోమియోపతి, అల్లోపతి ఇంగ్లీష్ మందు. మనకి ఏదైనా తలనొప్పి వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకుంటాం. ఆ టాబ్లెట్లో ఉండేటువంటి పవర్ వల్ల ఏమవుతుంది, ఆ నొప్పి ఉంటుంది, ఎక్కడికి పోతే మనకు ఆ నొప్పి కనిపించదు. ఎనస్థీషియా ఇచ్చి మనకు ఆపరేషన్ చేస్తే నొప్పి ఎలా తెలీదో, అలాగే ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది, నొప్పి ఎక్కడికి పోదు, బట్ మనకు ఆ నొప్పి తెలియదు. పెయిన్ కిల్లర్ అంటాం కదా. కాబట్టి ఆ నొప్పిని అది మనకు తెలియకుండా ఆ 2 గంటలు 3 గంటలు దాపుతుంది. ఈ 2 గంటలు 3 గంటలు పడుకుంటామో, ఆ తర్వాత అందులోంచి అది వెళ్ళిపోతుంది. హోమియోపతి అనేటువంటిది వేసుకున్నప్పుడు తీయగా ఉంటుంది, నొప్పలానే ఉంటుంది, తగ్గదు. కాలక్రమేణా ఆయుర్వేదం కానీ హోమియో కానీ వేళ్లతో సహా పీకేస్తాయి. ఇక జన్మలో మళ్ళీ రాదు. ఇది అట్లా కాదు కదా, ఆ క్షణానికి అది ఆపేస్తుంది, తర్వాత మళ్ళీ అది వస్తూనే ఉంటుంది. సో అలా మనకు కావాలి. మనకు తాత్కాలికం కాదు, దీర్ఘకాలిక ప్రణాళిక ప్రయోజనం మనకు కావాలి. దీర్ఘకాలిక ప్రయోజనం కావాలంటే మనము ఈ తంత్ర ప్రక్రియ జోలికి మనం క్షుద్ర ప్రక్రియ, తంత్రం కూడా కాదు క్షుద్రం. తాంత్రికంలో కూడా 2 విధానాలు ఉన్నాయి. మళ్ళీ మంత్రంతో చేసే తంత్ర ప్రక్రియ ఉంది, తాంత్రికంగా చేసే తంత్ర ప్రక్రియ ఉంది. కాబట్టి ఆ క్షుద్రం జోలికి మనం పంచమకారాలు, పంచబలులు, ఆ బలులు అనేటువంటి దాని జోలికి మనం వెళ్ళకపోవడం అనేటువంటిది మన అనువంశానికి దీర్ఘకాలిక ప్రయోజనం. కనుక మీరు అడిగిన దానికి నేను ఎందుకు చెప్పలేదు అని అంటే, మా పంచబలులంటే ఇవి. ఈ పంచబలులకి పంచమకారాలు ఉంటాయమ్మా. కాబట్టి దాన్ని ఏమంటారు, దీనికి అనుసంధానం ఇలా అర్చన చేసుకుంటే ఇలా జరుగుతుందమ్మా, దీన్ని ఇలా అర్చన చేస్తారని చెప్పి వివరించి నేను మీకు 10 నిమిషాలు చెప్పవచ్చు. అది చూసేటువంటి యూత్కి బాగా ఆకర్షణకు గురవుతుంది. అది వాళ్ళు మొదలుపెట్టి కొన్ని లక్షల మంది జీవితాలు నాశనమవుతాయి. అది తెలుసుకోవాలి. చెప్పేస్తేనే మొదలు పెట్టేయాలనే ఎంత ఇంట్రెస్టింగ్ కలుగుతుంది అంటారు. దాని ఆకర్షణ అదే ఉంటుందమ్మా. ఇప్పుడు 2 ఆడవాళ్ళు వెళ్తున్నారు, ఒకళ్ళు చక్కగా నిండుగా చీర కట్టున్నారు, ఇంకొకరు సగం డ్రెస్ వేసుకుని వెళ్తున్నారు. మగవాళ్ళు ఎవరిని చూస్తారు? సగం డ్రెస్ వేసుకు. అదేంటి పక్కన చక్కగా నిండుగా అమ్మాయిని ఎందుకు చూడట్లేదు? మరి ఇద్దరు ఒకటే, డ్రెస్సింగ్ డిఫరెంట్ కదా. అలానే చెప్పినప్పుడు దాని ఆకర్షణ చెడు కదా. చెడుకి మంచికి తేడా ఇది. ఆ చెడు అనేటువంటిది అంటే అదేంటంటే, సగం డ్రెస్ వేసుకుంటే చెడు అంటే ఆ సగం డ్రెస్ వేసుకోవడం వల్లనే వాడు చూస్తున్నాడు, ఆకర్షణకు గురయ్యాడుగా. అవతల అమ్మాయి నిండా చీర కట్టుకోండి చక్కగా, ఆ అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళట్లా, అమ్మాయిని ఎందుకు చూడట్లా? ఏ అమ్మాయి ఒక పద్ధతిగా ఉందో ఇంకోటను, ఈ అమ్మాయి సగం డ్రెస్సులు వేసుకుని కాబట్టి తదేకంగా చూస్తూ ఉంటాడు. అని ఈ యొక్క ప్రక్రియ చెప్పటం వలన చెడు ఆకర్షించేస్తుంది. అంటే అందులో ఆడవాళ్ళ గురించి ఉంటుందమ్మా. అందులో పంచమకారములలో ప్రధానంగా మగువతో ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది అందులో ఉంటుంది. మందు తాగుతూ ఏం చేస్తే ఎలా ఉంటుందని, మాంసం తింటూ మందు తాగుతూ విధానంలో ఎలా ఉంటుందని అందులో చెప్పబడి ఉంటుంది. దాన్ని వివరిస్తే 5 నిమిషాలు వివరిస్తే చాలమ్మా, లక్షల మంది జీవితాలు నాశనం అవుతాయి. మన వల్ల ఒకళ్ళు బాగుపడకపోయినా పర్లేదు కానీ కాబట్టి దాని గురించి దాని జోలికి వెళ్ళొద్దు అంటం కోసం ఇంత ఉపోద్ఘాతం నేను ఇవ్వాల్సి వచ్చిందమ్మా. నిజమే గురువుగారు. సో మనకి నెగిటివ్ వద్దు, జనాలు బాగుపడేలా చెప్పే ఒక్క మాట చాలు, నాశనం అవ్వటానికి చెప్పేది ఎంత చెప్పినా వృధానే కదా గురువుగారు. సో ఆ పంచబలులు అనేది అసలు టాపిక్ మంది కానే కాదు, వేరే వాళ్ళది ఇలా వాడేస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఓకే గురుగారు. సో చెయ్యకూడదు ఎవరు అనే దానికి ఉపోద్ఘాతం చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వర.